ఎస్ అని కొంతమంది అంటారు గట్టిగా. అందరూ కూడా హాయ్ మంకీ అనండి గట్టిగా. నది చేయి చూపించుకుంటానండి. వెరీ గుడ్. అది కూడా హాయ్ చెప్తుంది. సో ఒక ఫారెస్ట్ లో కొన్ని మంకీస్ ఉన్నాయి అన్నమాట. అక్కడ చాలా చెట్లు పండ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆ మంకీస్ ఏవైతే ఉన్నాయి కదా, కొంతమంది అడవి మనుషులు ఉంటే అవి బయట ఫ్రూట్స్ అవి ఇవి తినకుండా, చెట్లకు కాసిన పళ్ళు తినకుండా, ఈ అడవి మనుషులు ఫుడ్ ఏదైతే వేసుకొని పెట్టుకుంటున్నారో మెల్లగా దొంగతనంగా వచ్చేసి ఆ ఫుడ్ తినేసి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ కోపం వస్తుంది. ఆల్రెడీ మార్కెట్లో అదే అడవిలో అన్ని ఫ్రూట్స్ ఉన్నాక మా దగ్గర వచ్చి తినిపోతున్నాయి ఏంది స్టూపిడ్ మంకీస్ అన్నారు. అందరనండి స్టూపిడ్ మంకీస్ గట్టిగా. రైట్. తర్వాత ఒక పర్సన్ ఏం చేసిండంటే వీడికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఒక బోన్ అనేది తీసుకొచ్చాడు, ఒక మధ్యలో పెట్టాడు, దాంట్లో కొంచెం పల్లీలు వేసాడు. ఒక కోతి అక్కడిక్కడ చూసింది, మెల్లగా వచ్చింది, ఆ బోన్ సందులకి చేతి పెట్టింది, గుప్పడంతా పల్లీలు పట్టుకుంది, లాగింది, దాని చేతి ఇరుక్కుంది. ఎట్లా బయటికి వెళ్తుంది అంటే ఆ గుప్పడంతా పల్లీలు ఇట్లా వదిలేసి ఇట్లా తీసినప్పుడే చేతు బయటికి వెళ్తుంది. కానీ అది చేస్తలేదు, అట్లా పల్లీలు కావాలని ఫిక్స్ అయిపోయి ఇంకా లాగుతుంది, ఇరుక్కుంది. ఇప్పుడు గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది అని గట్టిగా అరుస్తుంది. ఈ సౌండ్ విని ఇంకా 4-5 మంకీలు ఉన్నాయి, అవి కూడా ఊరుకొచ్చినాయి అనమాట. ఊరుకొచ్చేసి కాపాడాలి కదా, కాపాడాలి. అవి కూడా తలా చేసి గుప్పడంత పల్లీలు తీసుకొని లాగినాయి, వాటి చేతులు కూడా ఇరుక్కున్నాయి. ఈ 5 మంది మంకీలు కలిసి ఇప్పుడు అరుస్తున్నాయి అని. ఇప్పుడు ఆ అడవి మనుషులు వచ్చేసి బాగైందని చెప్పేసి దానికి ఒక నెట్ వేసేసి తీసుకుపోయి వేరే దగ్గర వదిలేసి పోయి చిన్న బోన్లు వేసేసి. స్టూపిడ్ మంకీస్. అడవిలో అన్ని ఫ్రూట్స్ ఉన్నాక గుప్పడంత పల్లీల కోసం ప్రాణాలు కోల్పోతున్నాయి. అడవిలో అన్ని అన్లిమిటెడ్ ఫ్రూట్స్ ఉన్నాక కూడా గుప్పడంత పల్లీల కోసం ప్రాణాలు కోల్పోయినాయి కదా. ఇస్తాను అందరనండి స్టూపిడ్ మంకీస్. అందరనండి స్టూపిడ్ మంకీస్. జోర్ సవాలు స్టూపిడ్ మంకీస్. ప్యార్ సవాలు. ఒకరినొకరు చూసుకుంటానని. మార్కెట్లో ఒకటే నెలలో 3 వెంచర్లు లాంచ్ చేసేసి అన్లిమిటెడ్ ఆఫ్ లాట్స్ ఇస్తున్నాము. వెళ్ళి దుమ్ము దులుపుంది అని చెప్పేసి చెప్తే కొంతమంది దుమ్ము దులపకుండా నాకు ఈఎంఐ ఖర్చుల మందం పోతే చాలు, నాకు కొంచెం ఓడి ఇవ్వండి, అది వస్తే చాలు, నాకు ఏదైతే ఈ సైడ్ ట్రిప్లు తీసుకెళ్తాక బడ్జెట్ వస్తే నాకు చాలు, లేదంటే నేను చిన్న జాబ్ చేసుకుంటే వస్తే అక్కడ ఉన్న నాకు ఇన్కమ్ చాలు అని చెప్పి ఆ గుప్పడంత పల్లెల కోసం గుప్పడంత ఇన్కమ్ కోసం మనం కూడా మన గోల్స్ని తప్పకుండా ప్రతిరోజు బతికితే మరి స్టూపిడ్ మనకి సనకపోతే ఇంకేమంటారండి. అన్లిమిటెడ్ ఆఫ్ మార్కెట్ క్రియేట్ చేసి ఇక్కడ పెట్టి మస్తు సంపాదించుకోండి ఇక్కడ గేమ్ సెట్ చేసి పెడితే గేమ్ ఆడమని చిన్న చిన్న గేమ్లు ఆడుకుంటూ కూర్చున్నారు. కంఫర్ట్ జోన్ గేమ్. ఇంకేం సీరియస్గా చెప్తున్నా నేను. ఈరోజు ఇక్కడ చాలా మంది హాల్లో 90% వరకు ఇక్కడ మగవాళ్ళు ఉన్నారు. అందులో ఇక్కడ మ్యాక్సిమం మ్యారీడ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నిజంగా మనం ఆల్వేస్ ఒకరిని మనం ఎగ్జాంపుల్ లాగా తీసుకోవాలి. అప్పుడే మనకు మోటివేషన్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మనం తీసుకోవట్లేదు ఈగోలతో. అదే మీ వైఫ్ని ఈరోజు 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమనే వదిలేసి మీ వైఫ్ మీ ఇంట్లో వచ్చి పని చేస్తుంది, పని మంచి జాబ్ లాగా. మీరు పొద్దున పోతారు, సాయంత్రం వస్తారు, కానీ ఆమె ఇంట్లో ఉన్న పనులన్నీ చూసుకుంటుంది. మళ్ళీ కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క రూపాయి కూడా ఆమె మేనేజ్ చేస్తుంది. ఇంకా కొంతమంది ఫీమేల్స్ మీ వైఫ్లు ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంట్లో ఏదైనా ఇంకా పార్ట్ టైం చేసుకుంటున్నావు, ఇంకా ఏదో చేసుకుంటా ఇంట్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మనం పొద్దున పోయి సాయంత్రం వస్తున్నాం, అసలు ఇంట్లో ఖర్చులు కూడా ఈరోజు మనకు ₹1 కూడా తెలుస్తలేదు. పాపం ఇంకా వాళ్ళకి నెలకి కొన్ని హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఆ పేరు కూడా భరించి మరీ ఇల్లు అనేది వాళ్ళకి ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతిదీ. ఒక్కసారి మన ఇంట్లో ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా జరిగితే మన పరిస్థితి ఒక్కసారైనా మనం అనుకోవాలి మనసు మీద తీసుకొని. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా పొద్దున్నే లేచి వంటలు చేస్తారు, అన్ని పనులు చేస్తారు పొద్దుదాకా. కానీ వీళ్ళ దాంట్లోకెళ్ళి నేను 1% కూడా పని చేయలేదా? అరే వాళ్ళ దాంట్లోకెళ్ళి మీరు 1% కాదు 5% చేసినా కూడా పని మీరు కంపెనీలో టార్గెట్స్ అచీవ్ అవుతారు. చెప్తున్నాను ఈగో పక్కన పెట్టి. అరే అనిపించాలి కనీసం ఒక్కసారి అన్నా, అరే పొద్దున నుంచి సాయంత్రం వరకు ఇంట్లో మా భార్య ఇంత కష్టపడుతుంటది, దానికి ఒళ్ళు నొప్పులు ఉన్నా కూడా ఇంత బెస్ట్ అనేది ఇస్తుంది, ఫ్యామిలీ చూసుకుంటుంది, నా దగ్గరికి ₹1 కూడా ఏదో రాకుండా చూసుకుంటుంది. మరి నేను ఏం చేస్తున్నా కంపెనీలా, నేను ఏం చేస్తున్నా సైట్ విజిట్లు, నేను ఏం సేల్స్ చేస్తున్నా అసలు అని ఒక్కసారైనా కూడా అనిపించదు. అసలు ఆమె కష్టం
పోల్చుకోరా? ఒక్కసారి పోల్చుకోండి, చూడండి ఒకసారి. పోయిన నెల కరెంట్ బిల్ ఎంత వచ్చింది నీకు తెలుసా? 250 వచ్చింది. ఈ నెల 310. సరే, పోయిన నెల సరుకుల బిల్ ఎంత వచ్చింది తెలుసా? 3000. ఈ నెల మీ అక్క గృహప్రవేశం ఉందా? ఏదో ఒక గిఫ్ట్ ఇయ్యాలా? రానికి పోనికి 4000 వేసుకో. మళ్ళీ నీ చెల్లెల కూతురు తోట్లే వేరే ఉంది, ఆ పిల్లకి ఏమైనా బంగారం పెట్టాలా? దానికి ఒక 5000 వేసుకో. ఇన్స్టాల్మెంట్ లో ప్లాట్ కొన్నావు, 3 నెలలు కట్టినావు, మళ్ళీ డబ్బులు లేదని పనిచేసావు. చీటీ డబ్బులు ఈ నెల కట్టాను. ఈ సంవత్సరం వరకు ఏదో యూనిఫామ్ ఉంది కాబట్టి మేనేజ్ చేస్తాం. వచ్చే సంవత్సరం కలర్ బట్టలు కొనాలి. అందుకే చెప్తుంటే కొత్త బట్టలు వేసుకోకరా అంటే నా మాట వినకుంటే వేసుకుని వెళ్ళిపోయాడు. ఫీజులు మాత్రమే 50-60 వేలు వస్తాయి. దివ్య పెద్ద మనిషి అయినప్పుడు ఒక్క బంగారం ముక్క పెట్టాడు, అప్పటి నుంచి ఏం తీసుకోలేదు. తులంన్నరలో ఏదో ఒక బంగారం ముక్క అయినా మనం వేయాలా? ఈ నెల 2 రోజుల ముందు వచ్చేసింది, 2 బ్యాడ్లు ఎక్కువ అయిపోయినాయి. దాని గురించి నువ్వు టెన్షన్ పడకు, అది నార్మలే. ఇవన్నీ నీకు చెప్పినా నేనే కదా చూసుకుంటున్నా. వచ్చే సంవత్సరం మన చిన్నోడికి సైకిల్ కొనాలి. పెద్దోడికి వాడుకుంటాడు కదా, వాడే ఊడిపోయిన సైకిల్తో మేనేజ్ చేస్తున్నాడు. చూడు, నీకు 4 జతలే ఉన్నాయి, అందులో కూడా ఒకటి నేను జాకెట్ కుట్టి నీకు వెడ్డింగ్ డే రోజు ఇప్పించిన. నీకు సైట్ పెరిగింది కదా, కళ్ళద్దాలు మార్చుకోవాలా? చొప్పేమో తెగిపోయింది, అయినా మార్చవు. అర్థమవుతుంది నువ్వు పొదుపు చేస్తున్నావని. నేను కూడా నా వల్ల అయినంత వరకు చేస్తున్నాను. ఇలాంటప్పుడే అనిపిస్తుంది నేను కూడా చదువుకుని ఉద్యోగం చేస్తే బాగుంటుంది, నీకేమైనా సహాయపడతానేమో అని. చెయ్యొచ్చు, నువ్వు చెప్పినట్టు ఒకరోజు ఇడ్లీ, దోశ, వడ ఇవన్నీ చేయొచ్చు. కానీ నెల మధ్యలోనే నువ్వు కిచెన్కి వచ్చి చేతులు పిసుక్కుంటూ రాని ఈ నెల ఖర్చులు ఎక్కువైపోయినాయి, సరే తగ్గించవా అని నిలబడతావు. అలా నువ్వు నిలబడటం చూడలేక నెలకి 5 సార్లు ఉప్మా చేస్తున్నావు. అయినా ఉప్మా ఎవ్వరు తినలేదు వాడు. ఒకటి చెప్పు, పొద్దుగాల లేచి స్నానం చేసి డ్రాయర్ పడేసి వెళ్ళిపోతావు, మళ్ళీ కబోర్డ్లోకి ఎలా వస్తుంది? నేను ఉతుకుతున్నాను, అందరూ బాత్రూమ్ వాడతారు, శుభ్రంగా ఉంటున్నాయా? ఎవరు క్లీన్ చేస్తున్నారు? నేను చేస్తున్నాను. పళ్ళాల్లో అందరూ తినేసి ప్లేట్లు పడేసి వెళ్ళిపోతారు, మొత్తం కడిగి నేను నీట్గా పెడుతున్నాను, వంట చేస్తున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, గిన్నె దోపుతున్నాను, ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నాను. అయినా ఎవరు నీళ్లు ఎక్కడి నుంచి కేకలేసినా నేనే నీళ్లు తెచ్చి ఇవ్వాలి. నీకు ఏం తక్కువ చేసినా? పక్కింట్లో ఉండేవారు అందరూ ఆడవాళ్ళు టీవీ సీరియల్ చూస్తున్నారు, పిల్లలు చదువుకోవాలని చెప్పి కేబుల్ కనెక్షన్ కూడా పీకేశారు. నాకు టీవీ కూడా లేదు. మీరందరూ ఇంటికి ఎప్పుడు వస్తారని కూర్చుని ఎదురు చూస్తుంటారు. మీకంతా అర్థం కాదు. నేను మాట్లాడుకో, మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు, కానీ అది లేకుండా రుచే లేదు. ఇంట్లో ఉన్న మేము కూడా అంతే, అమ్మ పిల్లలు కనిపించరు, కానీ మేము లేకుండా మీకు లైఫే లేదు. సో సేమ్ రిలేటెడ్ నేను కూడా అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. దయచేసి ఇప్పుడన్నా వాళ్ళ గురించి అర్థం చేసుకోండి.